నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు మిర్చియార్డు సమీపంలోని సుబ్బారెడ్డి నగర్ లో జనవరి నెల ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా బుధవారం పంపిణీ చేశారు. పెన్షన్దారుల జీవన విధానం, రేషన్ సరఫరా, ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేవీపీ కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్లు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు నిర్మాణ ప్రదేశంలో సైడ్ డ్రైన్లపై ఉన్న పైప్ లైన్లకు పక్కకు మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బీటెక్ చదివి బెట్టింగ్స్ కి బానిసై చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను కొల్లిపర పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నంగి గ్రామంలో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందని అన్నారు. 4 వరుస కేసుల్లో 16 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చివరిగా కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మరి శివగోపి అనే కంప్లైనెంట్ ఇంట్లో వాళ్ళు లేని సమయంలో తాళం తీసి లోపల బీరువా తాళం కూడా తీసి 60 గ్రామ్స్ గోల్డ్, 5000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద కొల్లిపార పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 172/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడటం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి. ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి. ఇతని మీద ఇంతకుముందు కూడా 3 కేసులు హైదరాబాద్లో నమోదు అయి ఉన్నాయి, దొంగతనం కేసులు. ఇతని దగ్గర నుంచి ఈరోజు 96 గ్రామ్స్ గోల్డ్, 500 గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 5000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 16 lakhs ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ క్రైమ్తో సహా ఇంకా కూడా 3 క్రైమ్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ కొల్లిపార సంబంధించి 60 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేడికొండూరు పిఎస్ సంబంధించి 1 కేసు, తెనాలి రూరల్ సంబంధించి కూడా 2 కేసెస్లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది. సో ఇతను అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు. ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. సో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టడము, డబ్బులు పోగొట్టడము. ఈ డబ్బులు పోగొడితే ఈ డబ్బుల కోసము దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ బెట్టింగ్ వల్ల ఇతను ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన, మంచిగా ఈ కేసు డిటెక్ట్ చేసిన డిఎస్పీ తెనాలి, అదేవిధంగా తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, ఎస్ఐ కొల్లిపార ప్రసాద్ అండ్ వాళ్ళ టీంని అభినందించడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై 2025లో సిపిఐ అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిందని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. కొత్తపేటలోని మలేలింగ భవన్ లో బుధవారం వారు మాట్లాడారు. మోడీ, అమిత్ షా ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం విచక్షణ రహితంగా పోరాటాలు చేస్తున్న వారిపై కేసులు పెడితే ఓటమి ఖాయమని హెచ్చరించారు. తమ పార్టీ 2026లో కూడా ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, పార్టీ నాయకులు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరం ప్రజా సమస్యల పరిష్కార సంవత్సరంలాగా ప్రజల హక్కులు పరిరక్షించే సంవత్సరంలాగా ప్రజల అభ్యున్నతి కోసం మరిన్ని పోరాటాలు విజయవంతంగా నిర్వహించేలాగా ఉంటుందనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం. నిన్ననే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. సిపిఐ శతవార్షికోత్సవాలు వాస్తవానికి డిసెంబర్ 26 ముగింపు తేదీ. తెలంగాణ ఎన్నికల కారణంగా జనవరి 18 దేశవ్యాప్త ముగింపు ఉత్సవం ఖమ్మం నగరంలో జరగబోతూ ఉంది. లక్షలాది మంది పలు రాష్ట్రాల నుంచి పాల్గొనబోతూ ఉన్నారు. యావత్ సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు సుమారు 30 దేశాలకు పైగా ఆయా దేశాల కమ్యూనిస్టు అగ్రనేతలు కూడా అందులో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలకి పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజాశ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. 2025 సిపిఐ ఎన్నో విజయాలను సాధించింది. గత 5-6 సంవత్సరాల కాలంగా పేదల పెన్షన్ పెంచాలని సాగించిన పోరాటాల ఫలితంగా గత ఎన్నికల్లో ఇప్పుడున్న కూటమి 4,000 సాధారణ ప్రజలకు ఇచ్చే పెన్షన్ని పెంచి అమలు పరిచేలాగా చేసిన పోరాటం అది సిపిఐ పోరాటమే. ప్రజల ఆకాంక్షల్ని అనుకూలంగా చెప్పకపోతే రాజకీయాల్లో ఓట్లు పడవని ఆనాడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నారు. ఈనాడు చంద్రబాబు 4,000 పెన్షన్ ఇస్తానన్నా, రైతాంగానికి 20,000 రూపాయలు సపోర్ట్ చేస్తామన్నా, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నా, జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అపరిమితమైన హామీలు ఇచ్చి అమల్లో వైఫల్యం చెంది భవిష్యత్తు ఎన్నికలు వచ్చేటప్పటికి ఓడిపోతూ ఉన్నాయి. అలాగే 2025లో ప్రజల ఆకాంక్షలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయలేదని అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2025లో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలని అమలు జరపడంలో ఘోర వైఫల్యం చెందడం అనేది జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి, మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పి, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ చెప్పినట్టు ఆడేటటువంటి పద్ధతుల్లో అదానీ నడుపుతున్న ప్రభుత్వంలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. అలాగే విద్యా వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పనంగా కట్టబెట్టేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే విద్యావేత్తలుగా, విద్యా సంస్థల అధిపతులుగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విద్యని అంగట్లో సరుకులాగా అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి విద్య పేద ప్రజలకి అందని ద్రాక్షలాగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే వైద్యం ఒకవైపున ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు
ముఖ్యమైపోతూ ఉంటే పీపీపీ విధానం పేరుతోటి ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి 60 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తూ ఉన్నారు. 2025లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా మీడియా మిత్రులంతా వచ్చి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలం 2026లో కూడా ఈ పరంపర కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఏదైతే నిన్న రాష్ట్ర కార్యవర్గం జరిగింది దానికి సంబంధించి మరి ముఖ్య విషయాలన్నీ కూడా మరి పాల్గొన్నటువంటి జాతీయ కార్యదర్శి ముప్పాల నాగేష్ గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అజయ్ కుమార్ గారు, అట్లాగే మరి జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతరావు గారు, నగర కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, అట్లాగే ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాదర్జీ గారు, అట్లాగే వైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ గారు, అట్లాగే నగర సహాయ కార్యదర్శి అంజుబాబు గారు అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు నిన్న 26వ తారీఖుకి ముగియటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 18వ తారీఖున ఖమ్మంలో 18వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ అట్లాగే ర్యాలీ కూడా జరబోతూ ఉన్నాం. దాంట్లో గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా కోరుతూ ఉన్నాం. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోగలిగాం. అవన్నీ కూడా విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరి 17 మెడికల్ కాలేజీలు ఏ ఉన్నాయో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా కొనసాగే దానికోసం పీపీపీ విధానాన్ని రద్దు చేయడం కోసం అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని ఏదైతే రద్దు చేసే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్ లో నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని గుంటూరు కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారుల్ని ఆదేశించారు. గుంటూరు మిర్చియాడ్లోని అన్నా క్యాంటీన్ ని బుధవారం జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అల్పాహారం తిని నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట ఉత్పత్తి వివరాలు, క్యాంటీన్ లో మౌలిక వసతులపై ఆరా తీశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ బుధవారం అలీనగర్లో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్లోనూ కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరానికి ముందుగా పెన్షన్లు పంపిణీ చేసిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అధిక విద్యుత్ బిల్లుల సాకుతో పెన్షన్లు తొలగించిందని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నజీర్ వెంట ఉన్నారు. జనవరి 3 నుంచి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు గజల్ శ్రీనివాసు బుధవారం గుంటూరులో మీడియాకు తెలిపారు. తెలుగువారి అనురాగ సంగమం పేరుతో 3 రోజుల పాటు వైభవంగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను చాటుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరవుతారని పేర్కొన్నారు. వైభవోపేతంగా జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని పరివాహక ప్రాంతంలో తెలుగు మహాసభలు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు యొక్క ఆశయం, కోరిక, లక్ష్యం ఇంకొక 48-72 గంటల్లో సాకారం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఊహించుకున్న దానికన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో విశేషంగా జరగబోతున్నాయి. ఇప్పటికే 1000 మంది పైన కవులు కవి సమ్మేళనంలో పాల్గొనడానికి నమోదు చేయించుకుంటున్నారు.
23 తెలుగు భాషా ప్రక్రియలపైన సదస్సులకు సన్నాహాలు జరిగిపోయాయి. అందరూ కూడా వస్తున్నారు. అందరికీ కూడా ప్రయాణ ఏర్పాట్లు మేమే చేశాము. వారందరికీ వసతి ఏర్పాట్లు చేశాము. దేశం నలుమూల నుంచి వస్తున్నారు. అలాగే పాడలా తెలుగు పాట అన్నటువంటి కరోకే సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి 150 మంది ప్రముఖ గాయనీ గాయకులు, చాలా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందినటువంటి గాయనీ గాయకులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 3 రోజులు కూడా వారికి వసతి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆధ్యాత్మిక వేదిక పైన తూ నరసింహదాసు, శ్రీ నారాయణ తీర్థుల వేదిక పైన ఆ ప్రాంగణంలో యజ్ఞాలు, హోమాలు, కళ్యాణాలతో పాటు ఎంతోమంది సాధువులు, సంతులు, మాతాజీల యొక్క దివ్య ప్రవచనాలు, అలాగే ఎంతోమంది ప్రముఖ కళాకారుల చేత భక్తి సంగీత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 60 విద్యా సంస్థలు ఈ 3 రోజుల్లో శ్రీ నందమూరి తారక రామారావు ప్రధాన వేదిక పైన, అంటే నాకు తెలిసి వేదిక పైన, వేదిక కింద మొత్తం ప్రాంగణంలో సుమారుగా 25,000 మంది విద్యార్థులు తెలుగు భాష పైన, తెలుగు సంస్కృతి పైన ఎన్నో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అందరూ కూడా. అవి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా అతి ప్రాచీనమైనటువంటి హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, బొమ్మలాట, తూర్పు భాగవతం, చిందు భాగవతం, కూచిపూడి నృత్యం, అనేక సాంస్కృతిక రూపాల్ని మనం వేదిక మీద ప్రదర్శించబోతున్నాం. ఇది కాకుండా ఒక పౌరాణిక నాటకం ఖడ్గతిక్కన అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నాటకాన్ని శ్రీకృష్ణ రాయవారం పడకసీను షణ్ముఖ ఆంజనేయరాజు గారి అబ్బాయి వారి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. అరండలపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. యువకుడైన నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించి పార్టీ కార్యక్రమాలని, పార్టీ సిద్ధాంతాలని యువతకు చేరవేయటం కొరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు, మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, దేశం కోసం ధర్మం కోసమే బతుకుతున్న పెద్దలు గౌరవనీయులు మధుకర్జీ గారు, వీరిద్దరు కలిసి నాకు ఈ బాధ్యతనిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2025వ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ 2026వ సంవత్సరాన్ని ఆంగ్ల నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గౌరవ నరేంద్ర మోడీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక్క ఏడాదిలోనే 2024-25లో 9,470 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వడం, 8 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం, 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయటం, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అదేవిధంగా విశాఖపట్నంలో అత్యంత పెద్ద ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్ పేరుతో $15 మిలియన్ అంటే 1,34,707 కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అవకాశం కల్పించింది. ఈ ఘనత కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను వివరిస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పాల్గొనడం జరిగింది. ఇదంతా కూడా యువతకు మరొకసారి గడిచిపోయిన విషయాలను మరొకసారి గుర్తు చేస్తున్నాం.
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని గుంటూరు వెస్ట్ డీఎస్పీ కె అరవింద్ బాబు సూచించారు. బహిరంగ ప్రదేశాలు, జనసంచారం ఉండే ప్రాంతాల్లో కేక్ కటింగ్స్, డీజేలు పెట్టకూడదని అన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన, ర్యాష్ డ్రైవింగ్లు చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే 112కి కాల్ చేయాలని అన్నారు. గుంటూరు ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతించే దాంట్లో భాగంగా ప్రజలందరూ శాంతియుతమైన వాతావరణంలో వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అన్నెసరీగా రోడ్స్ మీదకి రావడము, పబ్లిక్ ప్లేసెస్లో కేక్ కటింగ్ చేయడము, డీజేలు పెట్టుకోవడము, న్యూసెన్స్ చేయడము, లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ చేయడము, మీ బైక్స్కి సైలెన్సర్స్ తీసేయడము, సైలెన్సర్స్ తీసేసి లార్జ్ సౌండ్ క్రియేట్ చేయడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, మైనర్ డ్రైవింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాటుగా ఎట్లాంటి న్యూసెన్స్ యాక్టివిటీ చేసినా కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి ఖచ్చితంగా రేపు లార్జ్ స్కేల్ పోలీస్ ప్రజెన్స్ రోడ్ మీద ఉంటుంది. మీ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఏదైనా వైలేషన్స్ చేసినట్లయితే పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. రక్షక టీమ్స్ అందరూ ఫీల్డ్లో ఉండడం జరుగుతుంది. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో మీ ఇంటి దగ్గర మాత్రమే ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అన్నెసరిగా రోడ్స్ మీదకి రావద్దు, అన్నెసరిగా ఇబ్బందుల్లో గురి కావద్దని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే ఈవెంట్స్ ఎవరైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటారో ఈ న్యూ ఇయర్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ తీసుకొని మాత్రమే ప్రాపర్ క్రౌడ్ కంట్రోల్ మెజర్స్ తీసుకొని మాత్రమే మీరు ఆ ఈవెంట్స్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఎలాంటి అబ్సెంట్ డాన్సెస్ కానీ అబ్సెంట్ కానీ ఆ ఈవెంట్స్ లేకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ బాధ్యతాయుతమైన వాతావరణంలో బాధ్యతాయుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి అన్నెసరిగా మీరు న్యూసెన్స్ క్రియేట్ చేయడము, లేదంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా రోడ్ మీదకి వచ్చి అన్నెసరిగా పానికింగ్ సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్ పోలీస్ యాక్షన్ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఏదైనా ఇబ్బంది ఏదైనా వాళ్ళు ఫేస్ చేయడం జరిగితే ఖచ్చితంగా డయల్ 112 కాల్ చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండ గ్రామం పేరును కూటమి ప్రభుత్వం వాసవి పెనుగొండ అని మార్చడం పట్ల ఆర్యవైశ్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఆర్యవైశ్య నాయకులు మాట్లాడారు. ఆర్యవైశ్యుల యొక్క ఎన్నో సంవత్సరాల కలిగినటువంటి పెనుగొండ గ్రామాన్ని వాసవి మాత పేరు మీద వాసవి పెనుగొండగా మార్చినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ఈ యొక్క కార్యక్రమానికి కంకణం కట్టుకొని ఈ సాధనలో ముఖ్య పాత్ర పోషించినటువంటి నూటి రాకేష్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు పీజీ భరత్ గారికి, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి, ఈ కార్యక్రమంలో కార్యసాధకమైనటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ఆర్యవైశ్య నాయకులకి, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ముందుగా ఈ గుంటూరు జిల్లా ఆర్యవైశ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ కేవలం వాసవి పెనుగొండే కాకుండా రాజధానిలో తెలుగు వారి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం అసలు పాసినటువంటి అమరజీవి పొట్టిస్వామి గారి యొక్క స్మృతి వనానికి 6.8 ఎకరాలు స్థలాన్ని కేటాయించి ఆ స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఈ యొక్క స్మృతి వనానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పి నామకరణం చేసి రేపు మార్చి 16వ తారీఖు కల్లా దాని యొక్క ఓపెనింగ్ కూడా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎన్డీఏ కూటమికి రాష్ట్ర నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.